వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆంధ్రప్రదేశ్లో భూముల పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో ప్రభుత్వం కేటాయించిన 13 సంస్థలకి చెందిన భూముల్ని తాజాగా మంత్రివర్గ ఉపసంఘం రద్దు చేసింది. దీనిలో భాగంగా విశాఖలో హయగ్రీవ సంస్థకు కేటాయించిన భూములకు ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ పెద్దలు, ప్రజా ప్రతినిధులు విశాఖలో చేసిన భూ అక్రమాలకు సంబంధించి ఎట్టకేలకు ఆ కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే హయగ్రీవ సంస్థ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విశాఖలో ఆ పేదలకి వృద్ధ ఆశ్రమం, అనాథ ఆశ్రమం నిర్మిస్తామని చెప్పేసి, పేదలకి సేవలు చేస్తామని చెప్పేసి హయగ్రీవ సంస్థ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తక్కువ ధరకే ప్రభుత్వ భూమిని తీసుకుంది. అయితే ఆ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టకపోగా ఎన్నో మలుపులు తిరిగింది హయగ్రీవ సంస్థను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో సంబంధించిన ఎండాడ్లో సుమారు 12.51 ఎకరాల్లో అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర హయాంలో హయగ్రీవ సంస్థ కేటాయించింది. ప్రస్తుతం దాని విలువ అయితే సుమారు 250 కోట్ల విలువగా కూడా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఏదైతే హయగ్రీవ సంస్థకి ప్రాజెక్ట్ ఇచ్చిందో ఆ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టకపోగా దానిలో భూ అక్రమాలకు, అవినీతికి చేసే అక్రమాలకు పాల్పడని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించింది. దాంతో ఇప్పుడు ఏదైతే భూ పరిపాలనా అధికార కమిషనర్ సిసిఎల్పి సిసోడియా జిల్లా కలెక్టర్కి లేఖ రాయడం జరిగింది. తక్షణమే ఆ ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకొని హయగ్రీవ సంస్థకు రద్దు చేస్తూ ఏదైతే ప్రజా అవసరాలకి ఆ ప్రభుత్వ భూమిని, ఏదైతే హయగ్రీవ సంస్థ కేటాయించిన భూమిని వెనక్కి తీసుకొని ప్రజా అవసరాలకి కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వ భూ పరిపాలనా అధికారి సిసిఎల్పి ఏదైతే ఉందో సిసోడియా గారు జిల్లా కలెక్టర్కి లేఖ రాయడం కూడా జరిగింది. ఏదైతే హయగ్రీవ సంస్థ మొదటి నుంచి కూడా ఎన్నో మరుపులు తిరిగిందని చెప్పొచ్చు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీని సత్యనారాయణ, ఆయన ఆడిటర్ జీవి, అదేవిధంగా ఏదైతే హయగ్రీవ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గద్దె బ్రహ్మాజీ కావచ్చు, చైర్మన్ చిలుకూరి జగదీశ్వర రెడ్డి కూడా అక్రమాలకు పాల్పడతారని చెప్పేసి ఈడీ గుర్తించింది. సుమారు 44 కోట్ల ఆస్తులను కూడా జప్తు చేసింది గతంలోనే. ఏదైనప్పుడు కూడా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన భూ అక్రమాలకి, అవినీతికి సంబంధించి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో విశాఖ వాసులు కావచ్చు, కూటమి శ్రేణులు కావచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విశాఖలో ప్రధానంగా దసపల్లా భూములు కూడా అవినీతి అక్రమాలకు జరిగిందని చెప్పేసి కూటమి నేతలు ఇప్పటికే చాలా చోట్ల ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి, ప్రభుత్వ భూముల్ని కాపాడాలంటూ కూడా విశాఖ వాసులు కావచ్చు, కూటమి శ్రేణులు కావడం కూడా చెబుతున్న సంగతి మనకు కనిపిస్తుంది. గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.